చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీమ లిఫ్ట్ పనులు చంద్రబాబు అర్థాంతరంగా నిలిపేశారని ఆరోపించారు. సీమ లిఫ్ట్ పనులు నిలిపివేయడంతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రోజు ప్రజల్లో దాని మీద అవగాహన పెరుగుతుంది కాబట్టి అధికార పార్టీ కాస్త జంకుతుంది, భయపడుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. అనంతపూర్లో పెట్టినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి దాడులకు దిగారు. ఏదైనా ప్రజలకు కానీ ప్రాంతానికి కానీ నష్టం జరుగుతున్నప్పుడు అడగాల్సిన నైతిక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రధానంగా ప్రతిపక్షంగా మాకుంటుంది. ఏది మాట్లాడినా కానీ కూడా మీకు అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను, తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడని, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడని ఒకటే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఏం మాట్లాడినారు? నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆఫ్ చేసినాను, అది కూడా ఇన్ కెమెరాలో సీక్రెట్గా చేశాను, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఆగిపోయిందో లేదో అని చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 796 అడుగుల నుంచే దాదాపు 120 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టులు అక్రమంగా నిర్మాణమవుతున్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా తుంగభద్ర డ్యామ్కి వస్తున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి చాలా విజనరీ కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులకు ఈరోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినాడు. ఈరోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాలను పెంచకుండా పోయింటే, దాని గురించి ఆలోచించకపోయింటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, ఎప్పుడైనా అట్లాంటివి ఆలోచించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రచార పటాటోపం తప్ప మీరు ఏమి చేయాల? మీరు చాలా ముఖ్యమైనటువంటి సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల పైన ఈ విధంగా జీతభత్యాలకు మాత్రమే ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా.